100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ AI టెస్ట్ 2025. నమస్తే విజయ్ గారు. నమస్తే మేడం. అయితే స్టాక్ మార్కెట్లో చాలా వెరైటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. నాకు ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే నాకు ఈ రోజే రిటర్న్స్ రావాలి. ఈ డే ట్రేడింగ్ అంటే ఏంటి? అలాగే మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. మరి అసలు ఆ డిమాట్ అకౌంట్ ఏంటి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా మనం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ సైడ్ ఉంటాము? తప్పకుండా మేడం. స్టాక్ మార్కెట్లోకి రావాలంటే ప్రతి ఒక్కరికి లైక్ బ్యాంక్ అకౌంట్ లానే ఒక డిమాట్ అకౌంట్ అయితే ఉండాలి మేడం. అది మనం స్టాక్స్ కొని అమ్మడం ఇవన్నీ ఆ డిమాట్ అకౌంట్ త్రూయే చేస్తాం. ఈ పర్టికులర్గా ఈ డిమాట్ అకౌంట్ అనేది మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ద్వారా ఒక OTP రావడం, మన బ్యాంక్స్ కానీ ప్రైవేట్గా ఉన్న కొన్ని కంపెనీలు, చాలా కంపెనీలు ప్రైవేట్గా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు, లేదంటే ప్రతి ఒక్క బ్యాంక్ డిమాట్ అకౌంట్ సర్వీసెస్ ఇస్తుంది. ఈ బ్యాంక్ అకౌంట్ త్రూ ప్లస్ ఈ ఆధార్ లింక్డ్ అయినటువంటి మొబైల్ నెంబర్ త్రూ మనం ఒక డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది మేడం. ఓపెన్ చేసుకోవాలి కూడా మీరు కనుక స్టాక్స్ కొని అమ్మాలంటే మన ఇండియాలో. ఈ ఓపెన్ చేయడం అనేది బ్యాంక్ త్రూ మీరు చేస్తారు కాబట్టి ₹1 డబ్బులు వేసిన బ్యాంక్ త్రూనే డబ్బులు దానిలోకి డిమాట్ అకౌంట్లోకి వెళ్తాయి. ₹1 డిమాట్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసిన మీరు ఏదైతే బ్యాంక్ త్రూ ఓపెన్ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. సో యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ యాజ్ పర్ డిమాట్ అకౌంట్ వైజ్. మీ బ్యాంక్ నుంచి డబ్బులు వెళ్ళి డిమాట్ అకౌంట్ లో ఉన్నాయి, అది కూడా మొబైల్ అప్లికేషన్ లో కనబడుతుంది, లైక్ బ్యాంక్ అప్లికేషన్ లాగా. ఈ డిమాట్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు విత్డ్రా చేసే పవర్ కానీ విత్డ్రా చేసేటటువంటి OTPs కానీ అన్ని మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఇందులో విత్డ్రా చేసినటువంటి డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. ఆధార్ లింక్డ్ కాబట్టి మీరు ఇండియన్, పాన్ కార్డ్ లింక్డ్ కాబట్టి మీరు క్లీన్ పర్సన్, ఇలాంటి వాళ్ళకే అకౌంట్ ఓపెన్ అవ్వాలి అని చెప్పి ఆ డిమాట్ అకౌంట్ని సిస్టమ్ అలా పెట్టారు మేడం. సో ఈ డిమాట్ అకౌంట్ వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిమాట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ అన్ని త్రూ బ్యాంకే జరుగుతాయి, ఐదర్ విత్డ్రాల్ ఐదర్ యాడింగ్ ఫండ్స్. సో యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు ఎక్కడ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో డిమాట్ అకౌంట్ అయిపోయింది పార్ట్. నెక్స్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి, ఏం చేయాలి? మీరు అడిగారు డే ట్రేడింగ్, ఈ రోజే కొని ఈ రోజే అమ్మాలి. డే ట్రేడింగ్ రకరకాల ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి, రకరకాల ఇన్వెస్ట్మెంట్ వేస్ ఉన్నాయి దీనిలో. డే ట్రేడింగ్ ఒకటి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ లేదా ఇన్వెస్ట్మెంట్, 4 రకాలు అనుకుందాం మేడం. ఈ డే ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉండాలి. హై రిస్క్ హై రివార్డ్. షార్ట్ టర్మ్ పర్లేదు కొద్దిగా, మీరు కనుక మాకు మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీ యొక్క బుక్స్ ఇన్ ద సెన్స్ మనీ కంట్రోల్, కొన్ని యాప్స్లో మనకు అవైలబుల్ ఉంటాయి. బుక్స్ అంటే ఆ కంపెనీ ఏం చేసింది, ఆ కంపెనీకి ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ప్రమోటర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరు దానికి ఇప్పుడు ఇన్వెస్టర్స్గా మారారు, ఇలాంటి కొన్ని ఏదో చదువుకొని మీరు షార్ట్ టర్మ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ అంటే ఇంకా మీకు తెలిసిన కంపెనీస్, రతన్ టాటా గారి షేర్లో, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి షేర్లో, ధీరుభాయ్ అంబానీ కంపెనీ రిలయన్స్ షేర్లో, వీటిలో కొనేసి ఒక 5-10 ఏళ్ళు వదిలేయడం. మోస్ట్లీ చాలా మంది డబ్బులు పోగొట్టుకునేది ఎక్కడ అంటే తనకున్నటువంటి తక్కువ డబ్బులతో ఎక్కువ రిటర్న్స్ తీయాలి అనే తొందరలో. ఒకటి, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఎక్కడో న్యూస్లో చూసి, అందులో న్యూస్లో చెప్పారు సన్ఫార్మా ఒక ప్రైజ్ నుంచి ఇంకో ప్రైజ్కి వెళ్తుందని చెప్పారు. ఇతను ఎన్నాడు ఇని ₹1,00,000 తీసుకుపోయి దానిలో పెట్టాడు. సన్ఫార్మా పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. అతను చెప్పిన, ఎవరైతే టీవీలో చెప్పిన అతని వ్యూ ఎలా ఉందంటే రానున్న 2 years లో సన్ఫార్మా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుందని ఉంది. ఇతనేమో 2 months లో వాడే డబ్బుల్ని ఇందులో పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు ఎలా అండి? ఇప్పుడు ఒకసారి మనం ఒక 2 lakhs మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఒకవేళ రిటర్న్స్ రాకపోతే ఆ 2 lakhs పోయినట్టేనా? అట్లీస్ట్ ఆ 2 lakhs అయినా మనకు వస్తాయా? లేదు మేడం, మనం 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం. సపోజ్ అనుకుందాం ₹500 ప్రైస్ దగ్గర మీరు 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే మీకు 2 lakhsకి ఎన్ని షేర్లు వస్తాయి? ఒక 50 షేర్లు వచ్చినాయి అనుకుందాం, ఒక 400 షేర్లు వచ్చినాయి. 400 × 500 ప్రైస్ ఉంది 500. ఇందులో లాస్ ఎంత ఉంది? సపోజ్ ఇప్పుడు 500 నుంచి అది 490కి వచ్చింది. సో మీకు ₹4,000 లాస్ ఉంటుంది. అర్థమైందా మేడం? సో 4,000 కట్ అయ్యి మిగతా డబ్బులు మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు.
ఈ దీన్నే టెక్నికల్ గా స్టాప్ లాస్ అంటారు మేడం. మన దానిలో చెప్తాను అది డే బై ఈ స్టెప్ బై స్టెప్. ఈ ఇంట్రాడే చేసే వాళ్ళు ఏదైనా ఒక మంచి టెక్నీషియన్ సపోర్ట్ తో చేయాలి, లేదా ఇంట్రాడే చేయొద్దు. ఈవెన్ నేను F&O టెక్నీషియన్ని, నేనే చెప్తున్నాను F&O చేయకూడదు. ఎటువంటి ప్రాపర్ గైడెన్స్ ఒక మంచి టెక్నీషియన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇంట్రాడే చేయాలి ఒకటి. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా ఎవరైనా మంచి టెక్నీషియన్ త్రూయే చేయాలి. లాంగ్ టర్మ్ పర్లేదు, మీరు ఏ టెక్నీషియన్ లేకపోయినా మీకు తెలిసిన కంపెనీలు పెట్టుకొని ఒక 5-6 years టైంలో ఇది చేయొచ్చు మేడం. సో ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా చేసి ఎక్కువ రిటర్న్స్ కోసం ఆశపడి ఎక్కడి నుంచో వచ్చిన ఫోన్ కాల్స్లో విని ఏదో ముక్కు మొహం తెలియని కంపెనీల్లో పెట్టి డబ్బులు లాస్ అవుతూ ఉంటారు. అలాంటి లాసులు అవ్వకుండా మీకున్నటువంటి సోర్సెస్లో ఓ మంచి టెక్నీషియన్ని పెట్టుకొని అతన్ని చెక్ చేసి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఇంట్రాడే కూడా బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అండి? ఎంత 2 lakhs కానీ 5 lakhs కానీ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చా? 20 rupees నుంచి 1 lakh crore దాకా మీ పైన ఎప్పుడైనా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో అంత పొటెన్షియల్ ఉంది. అందుకనే కదా మేము అందరినీ స్టాక్ మార్కెట్ వైపు రండి, విడిగా రమ్మంటున్నాం, నేర్చుకోమంటున్నాం, స్లోగా డెవలప్ అవ్వమంటున్నాం. బీటెక్ చదవాలంటే 4 years చదివారు, 4 years తర్వాత 30,000-40,000 వస్తుంది. అదే 4 years దీన్ని కూడా చదవమంటున్నాం మనం. ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ఏదో బెస్ట్ ఛానల్ ఒకటి పట్టుకొని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోతే 1 year తర్వాత అయినా మీరు కనీసం ఎక్స్పర్ట్ అనే అవుతారు. ఈ ఎక్స్పర్ట్ అయ్యే టైంలో మీకు మనీ రిటర్న్స్ రావడం మొదలు పెడతాయి. ఇదే టైంని మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ, టీవీ వెబ్ సిరీస్ అనో ఆ ఛానల్లో ఈ ఛానల్ అనో. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదో 1 year క్రితం మీరు నేర్చుకుని ఉంటే ఈ టైంకి మీరు ఎక్స్పర్ట్ అయ్యి ఉండేవాళ్ళు. ఎక్స్పర్ట్ ఇన్ ద సెన్స్ మీ కనీసం మంచి స్టాక్స్ లో మీ విన్నింగ్ రేట్ పెరిగేలాగన్నా మీరు మారగలరు. అవుట్ ఆఫ్ 10 ఒక 6-7 హిట్ అయినా టార్గెట్ మీకు వచ్చినా యూ విల్ మేక్ గుడ్ మనీ. ఏది చేయకుండా అన్ని డిపెండ్ అయిపోవద్దు అంటున్నాం. మాలాంటి వాళ్ళ సలహాలు మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం. అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేను కొన్ని 100 మంది ఉన్నారు మన దగ్గర. ఇంట్రాడే ట్రేడింగే చేస్తాం, ఎవ్రీడే మాకు డబ్బులు వస్తున్నాయి కదా, వచ్చినప్పుడు మేము ఎందుకు 6 months ఆగాలి అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ ఏది సేఫ్ అంటారు? లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంటా, షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంటా? లాంగ్ టర్మే సేఫ్ మేడం కదా, అందులో అడిగేది ఏం లేదు. నిదానంగా ఉండేవాడికి కొద్దిగా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి. బట్ అందరూ అది చేయడానికి అంతంత మనీ ఉండాలి కదా, అంత పేషెన్స్ మనీ కూడా ఉండాలి కదా మేడం. ఇప్పుడు ఈ మంత్ నాకు ఖర్చులు ఉన్నాయి, నా దగ్గర ఉన్న ₹1,00,000 నేను ఒక 5-6,000 కనుక నాకు సపోర్ట్ చేస్తే అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంట్రాడేకి రమ్మంటాం మనం. ఇంట్రాడేకి వచ్చి మేము చెప్పే సలహాలు సూచనలు పాటించి కొద్దిగా జాగ్రత్త చేసుకోగలిగితే ఇంట్రాడేలో ఒక 1 month కనుక మీరు చెక్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇదే స్టాక్ పెరగాలి. సపోజ్ రిలయన్స్ లో మీరు 1 lakh పెట్టారు, రిలయన్స్ పెరిగితేనే మీ 1 lakh ప్రాఫిట్ వస్తుంది. మీరు ఏం చేశారు, 2-3 నెలలు ఆగారు. ఈ 2-3 నెలల్లో 90 రోజుల్లో ఆ స్టాక్ గట్టిగా యాక్షన్ డేస్ ఉండేవి ఒక 7-8 డేసే ఉంటాయి. మేమేమంటాం అంటే ఈ 7-8 రోజులు మేము చెప్తాం ఎప్పుడు పెరిగిద్దో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకోండి, దాన్ని మేము ఇంట్రాడే అంటున్నాం. మీరు ఆ రోజు కొని 90 రోజులు వెయిట్ చేసినా మీకు పెరిగింది ఎప్పుడు, ఈ 10 రోజుల్లో పెరిగిన మనీయే మీరు తీసుకుంటున్నారు. లాంగ్ టర్మ్ ఎందుకు సేఫ్ అంటే ఎక్కువ ఫ్లక్చువేషన్స్ కి మీరు లోన్ కారు, మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వరు, దాని మీద ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు 6 months తర్వాత అమ్మాలని. సో స్ట్రెస్, ఈ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఉండడం, దాన్ని స్క్రీన్ నే చూస్తూ కూర్చోవడం, ఇవేమీ లేకుండా మీరు కొన్ని వదిలేశారు కాబట్టి అది సేఫ్, ఐదర్ స్ట్రెస్ వైజ్ ఐదర్ రిటర్న్స్ వైజ్. అది ఒకటి. డేటా చూసుకుంటే మాత్రం డబ్బులు బాగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మేడం, లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళకే. ఇంట్రాడే ఏంటంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ అటెన్షన్. చూస్తూ ఉండాలి, రైజ్ అవుతుంది, ఈ రోజు కొని ఈ రోజే అమ్మాలి, టైం తక్కువ ఉంది, మార్కెట్ లో ఏ చిన్న న్యూస్ నెగిటివ్ వచ్చినా ఇది ఇంపాక్ట్ అవుతుంది. అది అందులో అసలు నాలెడ్జ్ లేకుండా చేస్తే ఇంకా ఇంపాక్ట్ అవుతుంది, ఆ స్ట్రెస్ అవుతుంది. అందుకని ఏంటంటే ఇంట్రాడే కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి విత్ ఏ గుడ్ టెక్నీషియన్. టెక్నీషియన్ లేకుండా అసలు ఇంట్రాడే జోలికి కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ జోలికి కానీ రావద్దు. వస్తే ఆ డబ్బులు 4 రోజులు కూడా ఉండవు, మళ్ళీ మీరు బయటకు పోయి స్టాక్ మార్కెట్ ని తిడతారు. వద్దు అట్లా. మంచి టెక్నీషియన్ ని చెక్ చేయండి, బాగుంటే అతనితో వర్క్ చేయండి, లేదంటే అతని వాట్సాప్ ని బ్లాక్ చేయండి. అది నేను అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి. డబ్బులు రాకుండా ఉంటే నేను ఇంకేం టెక్నీషియన్ మనం చెక్ చేయొద్దని మనం చెప్తాం అనమాట. వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేసి థ్యాంక్ యూ బాబు నీ ట్రయల్ కని చెప్తాం మనం. అలా మేడం ఇంట్రాడే కానీ ఏదైనా సేఫ్ అండ్ సెక్యూర్ అనేది ఇది ఫిక్స్ అనేది లేదు. ఇంట్రాడేలోనూ రిస్క్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ లోనూ రిస్క్ ఉంది. వడాఫోన్ లాంటి కంపెనీ కింద పడిపోయింది, బ్యాంక్రప్ట్ అయిందని అనుకున్నారా?
వడాఫోన్ అయింది, ఐడియా అయిపోయింది, ఎస్ బ్యాంక్ అయిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే డబ్బులు పోయేవి. సో ఇది మాత్రమే పెరుగుతుంది అనేది ఏది ఉండదు, ఇది మాత్రమే పడిపోద్ది అనేది ఏది ఉండదు. మీకున్న డబ్బులు 3-4 ఇట్లా పెట్టాలి, 3-4 ఇట్లా ఏదో ఒకటి మల్టీ బ్యాగరే మీకు రిటర్న్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. లేదంటే ఒక టెక్నీషియన్ త్రూ అతను ఏం చెప్తే అది చేయడం ఉత్తమమైన పని. మన పన్ను మనమే పిక్కులేం, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం, 15 లక్షల కారు కొన్నాం, మెకానిక్ ఇస్తాం, ఈవినింగ్ ఎంత బిల్లు ఏంటంటే ఆ బిల్లు కడుతున్నాం. 100 మందికి బిర్యానీ వండాలి, టెక్నీషియన్కి ఇచ్చాం. డ్రైవింగ్ రాదు, గోవా వెళ్ళాలి, ఓ డ్రైవర్ని పెట్టుకున్నాం. అలాగే ఇందులో కూడా అంతే, ట్రేడింగ్ తెలియదు, ఇన్వెస్ట్మెంట్ తెలియదు, ఓ టెక్నీషియన్ అపాయింట్ చేయాలి. ఇంత సింపుల్ గా ఉన్నదాన్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకోవడం, ఎందుకు మోసపోవడం? హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నారు, వైజాగ్, విజయవాడ, తిరుపతి. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి స్మాల్ టౌన్స్ లో కూడా మంచి మంచి టెక్నీషియన్స్ అవైలబుల్ ఉన్నారు. నాట్ ఓన్లీ మెట్రో సిటీస్, చిన్న చిన్న టౌన్స్ లో కూడా మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. బాగా 2021 తర్వాత 30 కోట్ల అకౌంట్స్ యాక్టివేట్ అయినాయి, డిమాట్ అకౌంట్స్. కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. దట్టు మంచి యాక్యురసీతో వర్క్ చేసే టెక్నీషియన్స్ ఉన్నారు. మీరు వాళ్ళని యూజ్ చేసుకొని మీరు ఎకనామిక్ గా ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ పొందండి అంటున్నాం. అసలు డబ్బుల కోసం ఇబ్బందులు పడే రోజులు కాదు బాబు ఇవి. మీరు తెలివిగా మీ టైంని ఇవ్వాలి, ఐదర్ ఎడ్యుకేషన్ కన్నా ఇవ్వాలి లేదా కొలాబరేషన్ కన్నా ఇవ్వాలి. ఇఫ్ యూ రోమ్ విత్ ఈగల్ యూ విల్ బికమ్ లైక్ ఏ ఈగల్. కొలాబరేషన్ అనేది ముఖ్యం, మన సర్కిల్ ముఖ్యం, మన నెట్వర్క్ ముఖ్యం. మనం బ్యాడ్ నెట్వర్క్స్, బ్యాడ్ కొలాబరేషన్స్, ఎంటర్టైన్మెంట్ వైజ్ వెళ్ళిపోయి ఈ డబ్బుల్ని తప్పించుకోవడానికే నాకు తెలిసి ఈ అలవాట్లు కానీ ఈ స్ట్రెస్ కానీ అంతా మోస్ట్లీ ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్లే మేడం. సో ఆ ఫ్రీడమ్ పొందడానికి మీరు దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్నగా స్టార్ట్ చేయమని చెప్తున్నాం. ఆ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ ఇప్పుడు ఐ డ్రీమ్స్ లాంటి ఛానల్తో మనం ఇంతసేపు చెప్పేది ఏంటంటే ఎడ్యుకేట్ అవ్వండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండి, ఇబ్బందులు పడకండి డబ్బుల గురించి. స్టాక్ మార్కెట్ పెద్ద భూతం ఏమి కాదు, స్లోగా రండి, చిన్నగా స్టార్ట్ చేయండి, లిటిల్ బిట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఫైనాన్షియల్ గా హ్యాపీగా ఉండండి. అది ఓకే, చాలా విషయాలు డిస్కస్ చేసామండి ఈరోజు. చాలా యూస్ఫుల్ కంటెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడం అనేది గొప్పతనం కాదు, నిజంగా మీరు చెప్పినట్టు అది పోగొట్టుకొని నెగిటివ్ తెచ్చుకోకుండా స్టాక్స్ మీద ఒక ప్రాపర్ గైడెన్స్ వెళ్తే చాలా మంచిగా ఉంటుంది. స్లోగా స్టార్ట్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి. అసలు ఎందుకు దాన్ని చూడకుండా వదిలేయాలి? 150 years నుంచి ఇండస్ట్రీ ఉంది. అది కొన్ని వందల కంపెనీలు, మనం దేవుడు అనుకునేటటువంటి రతన్ టాటా గారి కంపెనీలే 10-15 ఉన్నాయి. మనం దేవుళ్ళలో చూసాం అతను. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కంపెనీ ఉంది. ఈ ట్యాక్స్ పే చేసి మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెచ్చినటువంటి వాళ్ళల్లో ధీరుభాయ్ అంబానీ కూడా ఒక అతను ఉన్నాడు అక్కడ. భారతీ ఎయిర్టెల్, మిట్టల్ ఫ్యామిలీ ఉంది. ఇలాంటి మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు అందరూ అక్కడ మనకి ఇండియాని గ్రోత్ కి పనికి వచ్చే కంపెనీలన్నీ బోల్డ్ ఉన్నాయి పైన. దాన్నే మనం నెగిటివ్ గా చూస్తున్నాం. మీకు అవేర్నెస్ ఉన్నా లేకపోయినా మీరు డబ్బులు ఇచ్చేది స్టాక్ మార్కెట్కే. మీరు మార్నింగ్ లేచి బ్రూ కాఫీ తాగిన దగ్గర నుంచి నైట్ గుడ్ నైట్ కాయల దాకా గోద్రేజ్ ఓడికి డబ్బులు ఇవ్వాల్సిందే. మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే బెడ్, నైట్ పెట్టే గుడ్ నైట్ కాయలు ఏదో ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటుంది. ఆ కంపెనీ రా మెటీరియల్ సప్లై చేయడమో, దాన్ని డిజైన్ చేయడమో, దాన్ని మార్కెటింగ్ చేయడమో, ఏదో ఒక కంపెనీ అక్కడ ఉంటుంది. మీరు వాడేటువంటి ప్రతి వస్తువు వెనక ఒక కంపెనీ ఉంది. వాచ్ పెట్టుకుంటే టైటాన్ ఉంది, షూలు వేసుకుంటే పలానా సోల్ కంపెనీస్ చాలా ఉన్నాయి, మందు తాగే వాళ్ళకి మందు కంపెనీలు ఉన్నాయి, సిగరెట్లు తాగే వాళ్ళకి ఐటీసీ ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన కంపెనీలు బోల్డ్ అన్ని ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలరీస్ అని, లైకా అని, అవి ఇవి ఉన్నాయి. ఈ డ్రెస్సులు వేసుకుంటే వాడిలాలు, రేమండ్స్ లాంటివి ఉన్నాయి. మీరు బ్యాంక్ వెళ్తే ఎస్బీఐ ఉంది. బైకులు తీస్తే బైకులు హీరో మోటార్స్, M&M, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటివి. కార్లు కొంటే మారుతి, టాటా. ఇలా మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే అవకాశమే లేదు. మీ మొబైల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్, మీరు మొబైల్ వేసేటటువంటి పౌచ్ తో సహా ఏదో ఒక ప్లాస్టిక్ కంపెనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మేమేమంటున్నాం, వాటిని వాడుకొని మీరు ఎడ్యుకేట్ అవ్వండి. మాలాంటి వాళ్ళ ద్వారా మార్కెట్లోకి రండి, స్లోగా స్టార్ట్ చేయండి, స్టడీగా మార్కెట్లో రిటర్న్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.